నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నంద్యాలను జిల్లా చేస్తామని శిల్పా హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్లు 3,000కు పెంచడంతో పాటు రైతులకు ఖరీఫ్లో 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారో తెలుగుదేశం నాయకులు ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాను. కేవలం ఒక్క మెయిన్ రోడ్ మినహా వార్డుల్లో కానీ ఏ ఒక్క పల్లెటూరులో కానీ ఈ రోజు వరకు ఏ సమస్య కూడా తీర్చని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎంతసేపు ఉన్నా బై ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చాం కదా, బై ఎలక్షన్లో డబ్బులతోటి మేము ఓట్లు కొనుక్కున్నాం. ఈ రోజు జనరల్ ఎలక్షన్లో కూడా ఏమీ చేయకుండా, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా మరోసారి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా మనం తిప్పికొట్టాల్సిన సమయం దగ్గర పడింది. ఈ రోజు ఎలక్షన్లలో చెప్తారు ఓటుకి 2,000 ఇస్తాం, 3,000, 4,000 అని చెప్పేసి మనకి బేరం పెట్టొచ్చు. కానీ మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఈ రోజు పొరపాటున కానీ మనం తెలుగుదేశం కానీ వేరే పార్టీలకు కానీ ఓటు వేస్తే ఆ ఓటు వృధాగా అవుతుందని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో కానీ నంద్యాలలో కానీ గెలిచేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి అందరూ కూడా ఏ ఒక్క ఓటు కూడా పక్కకు పోనీయొద్దండి. 2,000 రూపాయలు తెలుగుదేశం నాయకులు పంచిస్తే 5 సంవత్సరాలకి ఎంత వస్తుందో తెలుసా? రోజుకి రూపాయి, రోజుకి రూపాయి. అదే 4,000 ఇచ్చినా సరే రోజుకి 2 రూపాయలు. ఈ రోజుల్లో రూపాయి 2 రూపాయలు టీ కూడా తాగలేం, రోజుకి ఒక టీ కొనుక్కొని కూడా తాగలేం. కానీ 5 సంవత్సరాలు కనపడరు, ఆఖరి నెల రోజుల్లోనో లేకపోతే ఆఖరి 5 రోజుల్లోనో వచ్చి డబ్బులు పంచేసి మేము గెలుచుకుంటాం, ప్రజలు పాతవన్నీ మర్చిపోతారని చెప్పేసి భ్రమపడుతున్నారు. చాలా మంది ఉన్నారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా తెలియజేస్తున్నాం, 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న వచ్చిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఇంట్లో అవ్వ తాత ఇద్దరు ఉంటే ఆ ఇద్దరికి కూడా 3,000 ప్లస్ 3,000 6,000 రూపాయలు రాబోతున్నాయని చెప్పేసి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం. ఈ ఒక్కసారికి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఫ్యాన్ గుర్తుపై మాత్రమే ఓటేయండి. ఈసారి మనం బంపర్ మెజార్టీతో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మాదిరిగా నంద్యాలని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చాడు. మీ అందరికి కూడా తెలుసు, 13 రోజుల పాటు మన నంద్యాలలో తిరిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి సందు గురించి తెలుసు, ప్రతి సమస్య గురించి తెలుసు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్నతో పోట్లాడైనా సరే నంద్యాల అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను.